మా 10th బ్యాచ్‌లో 20 మంది ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళు హైదరాబాద్‌కి అండ్ దుబాయ్‌కి వేరే దేశాలకి వెళ్ళి పని చేస్తున్నారనమాట. నేను కూడా హైదరాబాద్ వెళ్ళి లిటరల్లీ ఇన్ని రోజులు యూఎస్ టాక్సేషన్ అని అమెరికా సంబంధించింది అండ్ అలాగే కొన్ని ఐటీ జాబ్స్ అండ్ మళ్ళీ హోటల్ పెట్టి సో చాలా వర్క్ చేశాను అనమాట. అండ్ ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఊరికి వచ్చా. చాలామంది లిటరల్లీ అరే ఐడెంటిఫై ఏదో ఒకటి వీక్తాడు ఏదో ఒకటి చేస్తారు అనుకుంటే మళ్ళీ ఊరికి వచ్చి పొలాలు ఇవన్నీ అని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి, ఇంక్లూడింగ్ మాకు ఇల్లు తప్ప ఏం కూడా లేదు. ఈవెన్ ఒక ఇల్లు ఒకటి మాత్రమే ఉందన్నమాట. అయినా ఎలా సర్వైవ్ అవుతా అనే దాని గురించి అయితే లిటరల్లీ నాతో పాటు మా ఫ్యామిలీ అండ్ అలాగే ఊరోళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోము అండ్ ఊర్లలో కూడా సర్వైవ్ అవ్వగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇస్తాను అనమాట. తప్పకుండా ఐ ప్రామిస్ యూ. మీరు ఒక 4-5 రీల్స్ చూసిన తర్వాత ఒకవేళ నేను చెప్పిన అబద్ధం ఇస్తే మీరే కామెంట్ చేయండి. అండ్ అప్పటి వరకు ఈ రీల్ని సేవ్ చేసుకుని అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నాలాగా ఎంతమంది ఉన్న ఊరిలో అండ్ ఉన్న ఫ్యామిలీతోని హ్యాపీగా బతుకుదాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో నేను నీలాగే బ్రో అని కామెంట్ చేయు. తప్పకుండా నీకోసం చాలా అవకాశం చెప్తా. ఊర్లలో ఎక్కడెక్కడ జాబ్ చేయగలుగుతాం, ఎలా ఉండగలుగుతాం అనేది ఐ ప్రామిస్ యూ, ట్రస్ట్ మీ అనమాట.